తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందా? సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రభుత్వాన్ని కూల్చేందుకు లూప్ హోల్స్ వెతుకుతున్నారా? కాంగ్రెస్ కార్యకర్త నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ అనుమానాలు వ్యక్తం చేయడం వెనుక కారణమేంటి? మొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి. అందరి ఆరాటం ఒక్కటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆందోళన. అధికారం చేపట్టి ఇటీవలే నెల రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే రోజులు దగ్గర పడ్డాయన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 119 సీట్లలో 64 స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. సిపిఐ ఎమ్మెల్యే మద్దతుతో ఈ సంఖ్య 65కు చేరింది. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొత్తలో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం ఉండేది 6 నెలలు లేదా ఏడాది మాత్రమే అని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో చాలా మందిలో ఒక సందేహం నెలకొంది. కొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి లాగి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే ప్రచారం జోరుగా సాగింది. 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నాయి. అయితే ఇంతలోనే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అని ఆరోపణలు రావడం కలకలం రేపాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ సర్కారును కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజాసింగ్, బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని డీజీపీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 డజను మంది అటు ఇటు అయితే కేల్ ఖతమే కదా అని ప్రశ్నించగా, ఇలాంటి వాటికి తెరలేస్తే ఏది ఎక్కడికి దారితీస్తుందో ఎవ్వరూ ఊహించరన్నారు. తానైతే జానారెడ్డిని కాదన్నారు. ప్రజలు ఒక తీర్పును, బాధ్యతను తమకు ఇచ్చారన్నారు. అందరూ తీర్పును గౌరవించాలనే కోరుకుంటున్నారన్నారు. ఒకవేళ తెగబడడం మొదలైతే తాము తగ్గేది ఉండేది లేదని ప్రత్యర్థి పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ తన అరాచకానికి అడ్డు ఉండకూడదనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కున్నారన్నారు. అయినా 10 ఏళ్ల తరువాత నిలదొక్కున్నారా అని ప్రశ్నించారు. తప్పుడు గేమ్ తాను మొదలు పెట్టనని, ప్రత్యర్థులు గేమ్ మొదలు పెడితే రేస్లో పరిగెత్తడం స్టార్ట్ చేస్తాం కదా అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని తాను భావిస్తున్నానన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నిరంతరం ఎమ్మెల్యేలను రక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కరు జంప్ అయినా అది భారీ నష్టానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు. దాంతో ప్రత్యర్థుల కదలికలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపైన నిఘా పెట్టాల్సి వస్తోంది. దాంతో రాబోయే రోజులు అత్యంత కఠినంగా ఉండబోతున్నాయన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి.